నరసింహ. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్ రతన్ బ్లాగ్స్ అనమాట. సో ప్రెజెంట్ ఈరోజు నేను ఎక్కడ ఉన్నానంటే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గరనైతే ఉన్నాను అనమాట. సో యాదగిరిగుట్టకి మనం చాలాసార్లు వచ్చినాము. యాదగిరిగుట్ట వీడియో కూడా ప్రీవియస్గా తీయడం జరిగింది. సో మళ్ళీ ఒకసారి అయితే వీడియోని అయితే తీస్తున్నాను. మళ్ళీ కొత్తగా అప్డేట్స్ ఏముంది, సౌకర్యాలు ఏమున్నాయి అనేది ఈ వీడియోలో అయితే నేను చూపించబోతున్నాను. సో యాదగిరిగుట్ట అంటే తెలంగాణలో ప్రతి ఒక్కరికి తెలిసిందే. తెలంగాణలో అతిపెద్ద దేవస్థానం ఏది అంటే లక్ష్మీ నరసింహస్వామి గుడి యాదగిరిగుట్ట అనమాట. సుమారు ఈ యొక్క దేవాలయం చేరుకోవడానికి హైదరాబాద్ నుంచి ఒక 60 కిలోమీటర్ దూరం, 1 గంటన్నర ప్రయాణం అయితే పడుతుంది. అలానే మనకు వరంగల్ నుంచి ఒక 2 గంటల ప్రయాణం, 90 కిలోమీటర్ల దూరం ఉంటుంది. జనగామ నుంచి ఒక 40 కిలోమీటర్ దూరంలో అయితే ఈ దేవాలయం ఉంటుంది. మనం ఉప్పల్ నుంచి వస్తే గనక స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ అయితే మనకైతే ఉంటుందన్నమాట. దారిలో దర్శనం చేసుకొని యాదగిరిగుట్టకి అయితే రావచ్చు అనమాట. సో మనకి యాదగిరిగుట్ట టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయాన్నే 4 గంటలకు ఓపెన్ అవుతుంది. అలానే రాత్రి 9-9:30 వరకు అయితే క్లోజ్ అయితే అవుతుందన్నమాట. నైట్ 9:30 వరకు టెంపుల్ క్లోజ్ అవుతుంది. అలానే మనకు మెయిన్ ఇక్కడ వస్తే పార్కింగ్ ప్లేస్ అయితే ఉంది. బైక్ కానీ కారు కానీ మీరు నెంబర్ ఆఫ్ వెహికల్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు. చాలా పెద్ద స్థలం ఉంది. అలాగే అన్నదాన సత్రం అయితే ఉంది. కొండపైనకి రావడానికి ఫ్రీ బస్ సౌకర్యాలు ఉన్నాయన్నమాట. అలానే మనకి కొత్త బస్ స్టాండ్, కళ్యాణ కట్ట ఇవన్నీ ఉన్నాయన్నమాట. లడ్డు కౌంటర్ ఇవన్నీ ఉన్నాయి. సో దర్శనం కూడా మనకి పొద్దున్నే 5 గంటలకి సుప్రభాత దర్శనం కూడా ఉంటుందన్నమాట నరసింహస్వామి దగ్గర. అలానే రాత్రి 9 గంటలకి స్వామివారి పల్లకి ఊరేగింపు 8-9 మధ్యలో కూడా ఉంటుందన్నమాట. సో యాదగిరిగుట్టకి వచ్చే వాళ్ళకి ఏంటంటే నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి ఒకటి భువనగిరి ఉంది, అలానే ఇంకొకటి రాయగిరి ఉంది అనమాట. సో రాయగిరిలో దాదాపు చాలా ట్రైన్స్ ఆగకపోవచ్చు, కొన్ని అయితే ఆగుతాయి. భువనగిరి అనేది మెయిన్ స్టాప్ అనమాట. భువనగిరిలో చాలా రైళ్ళు అయితే ఆగుతాయి అనమాట. సో అక్కడ నుంచి మీరు ఆటోస్ కానీ బస్సెస్ కానీ ఫుల్ అయితే ఉంటాయి అనమాట. యాదగిరిగుట్టకి అయితే మీరు చేరుకోవచ్చు. టెంపుల్ డీటెయిల్స్కి వెళ్ళే ముందు నేను ముందుగా టెంపుల్కి వెళ్ళడానికి దారి అయితే చూపిస్తాను. నేను గట్కేసర్ నుంచి అయితే 10 గంటల సమయంకి బయలుదేరాను. నాకు యాదగిరిగుట్ట వెళ్ళడానికి ఒక 1 అవర్ టైం అయితే పడుతుంది. ప్రజెంట్ మీరు చూస్తున్నది బీబీనగర్ గూడూరు టోల్గేట్ అనమాట. ఈ టోల్గేట్ అనేది దాటగానే స్వర్ణగిరి టెంపుల్, అలాగే భువనగిరి ఎల్లమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి యాదగిరిగుట్ట చేరుకోవడానికి ఒక 20 మినిట్స్ టైం అయితే పడుతుంది. పదండి ఇంకా ముందుకెళ్ళి డీటెయిల్స్ అయితే చెప్దాం. టోల్గేట్ దాటినాక మీరు రైట్ సైడ్లో అయితే చూసుకోవచ్చు తెలంగాణ తిరుమల స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే కనిపిస్తుంది. టోల్గేట్ నుంచి ఎగ్జాక్ట్లీ ఒక 10-15 మినిట్స్ అయితే పడుతుంది ఈ టెంపుల్ని చేరుకోవడానికి. ఈ టెంపుల్ కన్నా ముందు మనకి ముందుగా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి టెంపుల్ అయితే లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుంది. భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ అని అంటారు. ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్. ఈ టెంపుల్ అలాగే స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఈ 2 టెంపుల్లో ఉప్పల్ నుంచి వెళ్ళేవారు దర్శనం అనేది చేసుకొని మీరు యాదగిరిగుట్టకు అయితే చేరుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా లోపల మీకు భువనగిరి ఎల్లమ్మ తల్లి టెంపుల్ అనమాట. లోపల అయితే ఇలా ఉంటుంది. అలానే కొంచెం ముందుకి వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్ భువనగిరి గుట్ట అయితే ఉంటుందన్నమాట. గుట్ట పైన కోట ఉంటుంది. సో మీరు ఎప్పుడన్నా వెళ్తే అయితే విజిట్ చేయండి. అలానే కొంచెం ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళవలసి ఉంటుంది. యాదగిరిగుట్టకి వెళ్ళాలి అంటే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి ముందుకైతే వెళ్ళిపోతారు. సో లెఫ్ట్ బోర్డు కూడా ఉంటుంది. అక్కడ నుంచి మీరు నేరుగా వెళ్తే మీకు రాయగిరి అయితే వస్తుంది. అక్కడ నుంచి లెఫ్ట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, లెఫ్ట్ తీసుకోగానే మనకి రాయగిరి అయితే వచ్చిందనమాట. సో మీరు స్ట్రేట్ వెళ్తే అట్లా ఫ్లైఓవర్ పైనుంచి వెళ్తారు. కింద నుండి వస్తే ఇక్కడ మీరు రాయగిరి నుంచి లెఫ్ట్ అయితే తీసుకుంటారు. తీసుకొని మీరు ఇక్కడ నుంచి జస్ట్ ఒక 3 కిలోమీటర్స్కి వెళ్తే మీకు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం అయితే వస్తుంది. రాయగిరి నుంచి ఏదైతే యాదగిరిగుట్టకి వెళ్ళే దారిలో సురేంద్రపురి కన్నా ముందే అనమాట, ఏదైతే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వస్తుందో బ్రిడ్జ్ కన్నా ముందే మీరు చూస్తే కనుక స్వామివారి ఆడ కొండపైన స్వామివారి ముఖం అయితే కనిపిస్తుంది. మీకు ఎగ్జాక్ట్లీ అది జూమ్ కూడా చేసి చూపిస్తాను అనమాట. స్వామివారి ముఖం అయితే కనిపిస్తుంది, నుదుటి భాగం కనిపిస్తుంది. స్వామివారి ముక్కు కానీ స్వామివారి మూతి కానీ ఏదైతే మనకి స్వామివారి హెయిర్ అయితే ఉంటుందో మొత్తం డీటెయిల్గా కొండకైతే ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, స్వామివారి ముఖం ఎగ్జాక్ట్లీ ఎక్కడుందో నేనైతే చెప్తాను. రాయగిరి ఎంట్రీ అవుతారు కదా, రాయగిరి ఎంట్రీ అయినాక ఫస్ట్ ఒక టర్న్ వస్తుంది. టర్న్ రాగానే కొంచెం ముందుకు రాగానే మీకు ఏదైతే ఇక్కడ కనిపిస్తుందో బ్యానర్ అయితే కనిపిస్తుంది అనమాట. ఈ బ్యానర్ దగ్గర ఆగండి, 1-2 ఉంటుంది. అట్లనే మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంది అంటే మీరు యాదగిరిగుట్టకి వెళ్ళే దారిలో రైట్ సైడ్లో ఒక గుట్ట స్టార్ట్ అవుతుంది అనమాట. ఫ్లైఓవర్ ఎక్కక ముందే ఒక గుట్ట స్టార్ట్ అవుతుంది. ఆ గుట్ట దగ్గర ఆగిన వెంటనే మీకు లెఫ్ట్ సైడ్ ఇంకొక కొండ కనిపిస్తుంది. ఆ లెఫ్ట్ సైడ్ కొండ కనిపిస్తే మీకు అక్కడ
కార్నర్కి కొండ చివరన మీకైతే నరసింహస్వామి వారి ముఖం అయితే కనిపిస్తుంది అనమాట. సో తప్పకుండా మీరు ఒక నిమిషం ఇక్కడ ఆగి అయితే దర్శించుకోండి స్వామివారిని. ఎందుకంటే ఇన్నిసార్లు మీరు యాదగిరిగుట్ట అయితే వచ్చి ఉంటారు, బట్ ఈ దృశ్యం అయితే మీరు ఎప్పుడు చూసి ఉండరు అనమాట. సో ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా ఈ దృశ్యం అయితే మీరైతే చూడండి. అలానే మనకి కొంచెం ముందుగా వెళ్తే లెఫ్ట్ సైడ్ మనకి ట్యాంక్ బండ్ టైప్ అయితే ఉంటుందన్నమాట. మంచి గ్రీనరీ ప్లేస్ అయితే ఉంటుంది. చాలా మంది ఇక్కడ వచ్చి ఫొటోస్ దిగడం గానీ, అలానే ఇక్కడ కూర్చొని ప్రసాదాలు తినడం గానీ చేస్తారు. అలానే ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్ శిల్పారామం కూడా వస్తుందన్నమాట. ఇది మిలియన్ శిల్పారామము. సో ఇక్కడ కూడా చాలా మంది సందర్శిస్తారు. రైట్ సైడ్లో మనకి చూసుకున్నట్టయితే సురేంద్రపురి కూడా వస్తుందన్నమాట. యాదగిరి దగ్గరలోనే ఉంటుంది. సురేంద్రపురి కూడా చాలా మంది అయితే విజిట్ చేయడం జరుగుతుంది. సో అలానే మనము ముందుకు వెళ్తే కనుక యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రము మీరైతే ముందుగా చూసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే గోపురం కనిపిస్తుందో ఈ యొక్క గోపురం నుంచి మెట్ల మార్గం అయితే ఉంటుందన్నమాట. మెట్ల మార్గం నుంచి వెళ్ళేవారు ఇక్కడ ఆగి మనము దర్శనం కూడా చేసుకోవచ్చు. వెహికల్ పార్కింగ్ కూడా ఉంటుందన్నమాట. సో మీకు మెట్ల మార్గం కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి అయితే వెళ్ళవలసి ఉంటుంది. అలానే కొంచెం ముందుకి వెళ్తే కనుక మనము రైట్ సైడ్లో వెళ్తే ఇక్కడ ఒక సర్కిల్ అయితే వస్తుంది. ఇదే సర్కిల్ దగ్గర మనకు కార్ కానీ బైక్ పార్కింగ్ కానీ ఉంటుంది. అలానే బస్సెస్ కానీ పైనకి కొండపైనకి వెళ్ళడానికి ప్లేస్ కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏదైతే మీకు లెఫ్ట్ సైడ్లో కంప్లీట్గా ఖాళీ స్థలం కనిపిస్తుందో ఈ యొక్క ప్లేస్లో బైక్స్ అండ్ కార్కి అయితే మీరు పార్క్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడనే పార్క్ చేసుకొని మీరు బస్సులో కొండపైనకి అయితే వెళ్ళవలసి ఉంటుంది. లేదా మీ యొక్క ఓన్ వెహికల్ కనుక ఉంటే కనుక మీరు కార్ అనేది పైనకి కూడా తీసుకెళ్ళొచ్చు. దానికి 500 రూపీస్ టికెట్ అయితే అవుతుంది. సో పార్కింగ్ నుంచి కొంచెం ముందుకి రాగానే మనకి లెఫ్ట్ సైడ్లో కొత్త బస్ స్టాండ్ అయితే కనిపిస్తుంది. ఈ బస్ స్టాండ్ గుట్ట వెనకాల ఉంటుంది. ఇక్కడ నుంచి గుట్ట పైనకి బస్సులు అయితే రావటం జరుగుతుంది. ఇదే బస్ స్టాప్ నుంచి కొంచెం ముందుకెళ్ళి మనకి లెఫ్ట్ సైడ్లో వెళ్తే కనుక అక్కడనే మనకి తలనీలాలు సమర్పించే ప్లేస్ ఉంటుంది. కళ్యాణకట్ట అలాగే పుష్కరిణి కూడా ఉంటుందన్నమాట. సో చాలామంది తలనీలాలు సమర్పించి ఆ యొక్క పుష్కరిణిలో స్నానం చేసి కొండపైనకైతే వెళ్ళడం జరుగుతుంది. సో అది కూడా చూపిస్తాను పదండి. సో చూస్తున్నారు కదా, ఈ రైట్ సైడ్ కనిపించేది మనకి స్వామివారి పుష్కరిణి, ఈ లెఫ్ట్ సైడ్ కనిపించేది మనకి తలనీలాలు సమర్పించే ప్లేస్ అనమాట. సో ఇదైతే తప్పకుండా యాదగిరిగుట్టకి వచ్చేవాళ్ళు గుర్తుపెట్టుకోండి. అదే పుష్కరి నుంచి కొంచెము మనము వెనక సైడ్ వస్తే కనుక ఇక్కడ అన్నదానం కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్, అట్లానే మనకి పంచలక్ష్మీ నరసింహస్వామి అంటే మన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని పంచలక్ష్మీ నరసింహస్వామి అంటారు అనమాట. సో నరసింహస్వామి వారు ఇక్కడ పంచరూపాలు అనేది మనకి దర్శనం అయితే ఇస్తాడు. సో అందులో మనకి మొదటగా వచ్చేసి జ్వాలా నరసింహ అని అంటే అగ్ని జ్వాలాల వలె ప్రకాశించే రూపం అన్నమాట. సో సెకండ్ వచ్చేసి యోగానంద నరసింహ అనమాట, ధాన్యముద్రలో ఉన్న రూపము. థర్డ్ వచ్చేసి గండ బెరుండ రూపం అనమాట. గండ బెరుండ రూపం అని అంటే పక్షి రూపంలో ఉన్న శక్తివంతమైన రూపము. అలానే నాలుగవది వచ్చేసి ఉగ్ర నరసింహ అనమాట. ఉగ్ర నరసింహ అంటే హిరణ్యకశపుని మనకి సంహరించిన తర్వాత ఆ ఆవేశ రూపం ఏదైతే ఉంటుందో ఆ రూపం అనమాట. తర్వాత లక్ష్మీ నరసింహస్వామి, ఇప్పుడు మనకి ఏదైతే లక్ష్మీ నరసింహస్వామి అంటున్నామో ఆ లక్ష్మీ నరసింహస్వామి శాంతి రూపంలో మనకైతే దర్శనం అయితే ఇస్తాడు. సో ఎవరైతే మనకి యాదర్శి మహర్షి తపస్సును మెచ్చి స్వామివారు ఇక్కడ మనకి కొండపైన అయితే వెలిసారో పంచలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంగా, సో మనకి ఇప్పుడు డీటెయిల్గా అయితే చెప్పాను కదా, మీరైతే చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము బస్ అయితే ఎక్కి కొండపైనకి అయితే వచ్చేసినాం అనమాట. ఇది కొండపైన బస్ స్టాప్. ఇక్కడే కార్ పార్కింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇది బస్ స్టాప్. మనం ఇక్కడ ఏంటంటే మన చెప్పులు కానీ లగేజ్ కానీ ఇక్కడనే పెట్టవలసి ఉంటుంది. ఇక్కడ నుంచే ఫ్రీ దర్శనం లైన్ కూడా మొదలవుతుంది అనమాట. సో మీ బ్యాగ్స్ కానీ మొబైల్స్ కానీ పైనకైతే అలో ఉండదు. అలానే మీరు ఫోన్స్ తీసుకెళ్ళాలి అంటే ఇక్కడ వెనక సైడ్ నుంచి మీకు లైన్ అయితే ఉంటుంది. ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి. పెద్దవారు ఎవరన్నా కొండపైనకి చేరుకోవాలి అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటుంది. స్పెషల్ దర్శనం ద్వారా కొండపైనకి అయితే చేరుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు వెళ్ళే దారి చూస్తున్నారు కదా, ఇది ఏంటంటే మెయిన్ కమాన్ ఉంటుంది కదా, ఇప్పుడు మనము కొండపైనకి ఎంట్రీ అయ్యే దారి అక్కడ నుంచి అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ ప్రత్యేక దర్శనం 150 రూపాయలు, బ్రేక్ దర్శనం 300 రూపాయలు అయితే ఉంటుందన్నమాట. సో ఇది మనం ఏంటంటే స్టార్టింగ్ ఎంట్రీ పాయింట్ నుంచి కొండపైనకి అయితే ఎక్కినాము చూడండి. సో ఇక్కడనే మనకు టికెట్స్ అయితే అవైలబుల్గా కూడా ఉంటాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇది స్వామివారి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఫ్రీ దర్శనం కానీ
రూపాయలు 300 రూపాయల దర్శనం వాళ్ళు ఏదైతే గోపురం ఉందో అక్కడ నుంచి ముందుకైతే వెళ్తారు. సో ఈరోజు ఏంటంటే ఎండలు అయితే చాలా ఉన్నాయి. కింద రెడ్ కార్పెట్స్ కూడా చూస్తున్నారు కదా, భక్తులకు ఇబ్బంది లేకుండా కాలు అనేది కాలకుండా ఈ యొక్క మ్యాట్స్ కూడా వేయడం జరిగింది. సో స్వామివారి టెంపుల్ అయితే చూడండి, ఎన్నిసార్లు ఎంత చెప్పినా ఈ యొక్క గుడి గురించి తక్కువే అనమాట. సో పునర్నిర్మాణం తర్వాత ఈ యొక్క దేవాలయం రూపురేఖలే మారిపోయినాయి అనమాట. చాలా అద్భుతంగా అయితే ఈ దేవాలయాన్ని అయితే కట్టారు. ఇక్కడ చూసుకున్నట్టయితే పైన మనకి షెడ్ టైప్ కూడా వేసారనమాట. ప్రతి ఎండాకాలము యాదగిరిగుట్టలో ఇలా షెడ్ టైప్ అయితే వేస్తారు. ఎందుకంటే ప్రతిసారి ఎండలు చాలా విపరీతంగా ఉంటాయి కాబట్టి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది అవ్వకుండా ఇలా అయితే చేస్తారు. సో ఇలా షెడ్ వేయడం వల్ల మీరు చూడొచ్చు కింద భక్తులు అయితే సో కొద్దిసేపు రెస్ట్ కూడా తీసుకుంటున్నారు. సో కొండపై నుంచి చూస్తే కనుక ఈ యొక్క దృశ్యం అనేది ఇలా అనిపిస్తుంది. చూడండి, ఇది కొండ కిందికి కూడా మనం అయితే చూసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్లేస్ అయితే. సో మీరు మార్నింగ్ టైం ఈవినింగ్ టైం వస్తే కనుక మీరు ఎండ అయితే ఉండదన్నమాట. సో మీరు ఆ సమయంలో ఇంకా ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయవచ్చు. సో చూస్తున్నారు కదా ఈ గోపురం అనేది ఎంత బాగుందో. సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో గోపురము, ఈ యొక్క గోపురం నుంచి భక్తులు అయితే బయటికి అయితే రావటం జరుగుతుంది. అంటే దర్శనం తర్వాత ఇదే గోపురం నుంచి భక్తులు అయితే బయటికి అయితే వస్తారు. సో ఇక్కడ నుంచి మనము డైరెక్ట్ మళ్ళీ ఏంటంటే లడ్డు కౌంటర్ అలా అయితే వెళ్ళొచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా, ఈ వచ్చే భక్తులు ఏంటంటే దర్శనం కంప్లీట్ అయిందనమాట. కంప్లీట్ అయ్యి వీళ్ళైతే బయటికి అయితే రావటం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ గోపురం అనేది గుడి వెనకాల అయితే ఉంటుందన్నమాట. సో ఇటు సైడ్ పబ్లిక్ మ్యాక్సిమం చాలామంది అయితే రారు. ఎందుకంటే మెయిన్ అందరు వచ్చేది ముందు, అలానే పక్కన ఇంకో గోపురం ఉంటుంది, అటు సైడ్ అయితే వస్తారనమాట. సో ఇది కంప్లీట్లీ బ్యాక్ సైడ్ గోపురం మీరైతే చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, దర్శనం అయిపోయి బయటికి రాగానే మీకు కొండపైనే ప్రసాదం టికెట్ల కౌంటర్ అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు చూడండి, స్వామివారి ఇక్కడ మనకి మెయిన్ గోపురం అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మీరు ఇక్కడ రైట్ సైడ్లో చూస్తే కనుక మీకు ప్రసాదం టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. అంటే మీరు ఇక్కడ మొదటగా టికెట్ అయితే తీసుకోవాలన్నమాట. మీకు ఎన్ని ప్రసాదాలు కావాలి అది టికెట్ అయితే తీసుకొని ఇక్కడ కిందకైతే వెళ్ళవలసి ఉంటుంది. చూస్తే మీకు ఇక్కడ ప్రసాదం కౌంటర్, అలానే బస్ స్టాప్కి వెళ్ళే దారి, శివాలయము ఇవైతే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీకు జస్ట్ ఒక 10 మెట్లు అయితే ఉంటాయి. 10 మెట్లు దిగినాక మీకు రైట్ సైడ్ ఉంటుంది. అదే రైట్ సైడ్లో మీరు ప్రసాదం అయితే తీసుకోవచ్చు. అలానే మనము దర్శనం అయిపోయి కిందికి వెళ్ళే దారిలో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మెట్ల మార్గం అని స్టార్టింగ్లో చెప్పాను కదా, మనకు మెట్ల మార్గం కనిపిస్తుంది అనమాట. ఇక్కడ వచ్చే భక్తులు మెట్ల నుంచి కొండపైనకి అయితే వస్తున్నారు. ఈ దృశ్యం కూడా మీరు చూడవచ్చు అనమాట. సో మనకి దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయిపోయి కిందికి వెళ్తాం కదా, మనకు ఏంటంటే బస్ స్టాప్ అలా వెళ్ళే దారిలో అంటే స్వామివారి ప్రసాదం కలెక్ట్ చేసుకున్న తర్వాత కిందికి వెళ్ళే దారిలో మనకి ఇక్కడ శివాలయం టెంపుల్ కూడా ఉంటుందన్నమాట. సో యాదగిరిగుట్టకు వచ్చిన వాళ్ళకి చాలామందికి ఈ యొక్క శివాలయం టెంపుల్ అయితే తెలియదు. సో వచ్చిన వారు తప్పకుండా ఈ శివాలయం టెంపుల్ని కూడా ఒకసారి అయితే దర్శనం చేసుకోండి. సో వీడియోని అయితే చివరి వరకు అయితే చూసారు కదా. ఇంకా మీకు ఎటువంటి ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు కమెంట్ రూపంలో చేస్తే కనుక నేను రిప్లై అయితే ఇవ్వడం జరిగింది. అలానే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి, మీకైతే తప్పకుండా రిప్లై ఇస్తాను. టెంపుల్ గురించి మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా ఒకసారి అయితే చెప్పండి, నేనైతే ఖచ్చితంగా చెప్తాను. అలానే మీకు ఎటువంటి వీడియోలు కావాలో అది కూడా చెప్తే నేను అట్లాంటి వీడియోలు అయితే తీస్తాను. సో ఉంటా, బాయ్. నెక్స్ట్ వీడియోతో అయితే కలుద్దాం.